హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ రైస్లో, రోటీలో, చపాతీలో ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర చికెన్ ఫ్రై అండి. దీనికోసం మనము ముందుగా ఒక బౌల్లో ఒక 500 గ్రామ్స్ చికెన్ని తీసుకొని వాష్ చేసేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక చిన్న కప్పు పెరుగు వేసి 1 గంట సేపు ఇలా మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ప్యాన్లో ఆయిల్ వేసేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ కాగానే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవి కాస్త వేగాక ఒక 2 మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసేసి ఇది నేను అప్పటికప్పుడు తయారు చేసుకున్నానండి. అప్పుడే మనకు చికెన్ మంచి టేస్ట్తో వస్తుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది కాస్త మగ్గాక మనము మెంతి కూరని ఒక 2 కట్టల దాకా తీసుకున్నానండి. ఇలా కడిగి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మెంతి కూర పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి బాగా ఒకసారి కలపాలండి. ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ఈ చికెన్ని మనము వాటర్ యాడ్ చేయకుండా చేస్తాం కదండి. సో కాబట్టి మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా చికెన్ కొంచెం మగ్గాక ఒక 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ టమాటాలు కాస్త మగ్గాక మనము మ్యాగ్నేషన్లో 1 టీ స్పూన్ కారం వేసాం కదండి. అందుకు 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా చికెన్ అంతా బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని మనము రైస్తో కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి ఫాస్ట్ మేకింగ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ us, like and share. Thanks for watching. Bye bye.